నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో మునక్కాడ కోడిగుడ్ల కర్రీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ కోడిగుడ్డు కర్రీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, మునక్కాడ, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, గరం మసాలా, ధనియాల పొడి, చింతపండు రసం, పసుపు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, జీలకర్ర, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని కోడిగుడ్లను బాగా ఉడకబెట్టుకోవాలి. కూరగాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అల్లం కట్ చేసుకుందాం. అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అల్లం అయిపోయింది. టమాటా కట్ చేసుకుందాం. టమాటా కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మునక్కాడలు కట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేడెక్కింది. ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. అలాగే జీలకర్ర. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే కరివేపాకు, ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం. అలాగే మునక్కాడలు కడిగి ఇందులో వేసేసుకుందాం. మునక్కాడల్లో టమాటాలు కూడా వేసేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు. ఓ 10 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. మునక్కాయలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. అలాగే ధనియా పొడి, గరం మసాలా వేసుకొని ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. ఇది ఉడకడానికి టైం పడుతుందండి. ఈలోపు కోడిగుడ్లు వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కోడిగుడ్లు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుంటున్నాను. ముందుగా కోడిగుడ్లని ఇలా జస్ట్ గ్యాప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కోడిగుడ్లని ఆయిల్లో వేసుకుంటున్నా. కొంచెం దూరంగా ఉండి వేయండి.
వీటి మీద కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కోడిగుడ్లు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసి కర్రీలో వేసేసుకుందాం. మునక్కాడ కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మునక్కాయ కోడిగుడ్డు కర్రీ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నమస్కారం.